గారు, శివుడు ఉపవాస ప్రియుడు అని అంటారు. శివరాత్రి రోజు చాలా మంది ఉపవాస దీక్ష చేస్తారు. అది ఎందుకు, అంటే దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఉపవాస దీక్ష చేయడానికి గల రీజన్స్? శివుడు ఉపవాస ప్రియుడు కాదు, శివుడు అభిషేక ప్రియుడు. సరే, మంచిదే. వాస్తవంగా శివరాత్రి అనేసరికి అందరి గుర్తు వచ్చేది ఉపవాసం. కానీ సర్వసాధారణంగా నేను రేపు శివరాత్రి అంటే ఇవాళ నేను మార్కెట్లో చూస్తానన్నమాట. ఖర్జూరాలు, తర్వాత అరటిపండ్లు, పళ్ళు అన్నీ మొత్తం మార్కెట్లో రెడీ ఉంటాయి అన్నమాట. ఆ రోజే ఎక్కడ లేని పళ్ళు గుర్తుకొస్తాయి. ఇక రేపు శివరాత్రి అరేంజ్మెంట్ చేసుకోవాలి, ఇంకా రేపు ఉపవాసం ఉండాలి కదా అని ఉపవాసం అంటారు. కానీ ఇంటి నిండా పళ్ళు నింపేస్తారు, సాబుదానా, అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, తినాలి. ఇంకా ఉపవాసం అనేది టెన్షన్ హౌ టు ఓవర్కమ్ దట్ ఉపవాసాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇదే ఆలోచనలో అందరూ కూడా తర్జన పడిపోతూ ఉంటారనమాట. ఇంకా పిల్లలకైతే కనుక ఇక శివరాత్రి వాళ్ళ అమ్మ మనకి అన్నం పెట్టదు, ఇవాళ పప్పుచారులు సాంబార్లు ఏమీ ఉండవు, మనం ఇవాళ ఉపవాసం ఉండాలి. వాళ్ళ అరటి పండ్లు లేకపోతే కందగడ్డలు ఉంటాయి, తీయటి కందగడ్డలు ఉంటాయి, ఉడకబెడతారు, ఇవాళ అమ్మ అది పెడుతుంది, ఇవాళ కందగడ్డలు తినేయాలి. ఇటు మెల్లిగా ఎటన పోయి ఆ షాప్కి పోయో చిప్స్ ఏదో ఒకటి కొనుక్కోవాలి, ఇంట్లో తిననివ్వరు అని పిల్లలు. అంటే చిన్నప్పుడు నేను అదే పని చేశాను కాబట్టి మా అమ్మ కందగడ్డలు పెట్టేది, తర్వాత ద్రాక్షలు అవి ఇవి, కొబ్బరి నీళ్ళు, మా నాన్నగారితో గుడికి వెళ్ళామని కొబ్బరి నీళ్ళు. అసలు ఉపవాసం అంటే అర్థం ఏమిటి అంటే ఉపతిష్టతి ఇది ఉపవాసం, ఉపవసతి ఇది ఉపవాసం. అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉండడం అనేది ఉపవాసం. యాక్చువల్లీ వాస్తవమైన అర్థం ఏంటంటే అది. కాకపోతే నిరాహారంగా కూడా ఉండాలి. శివరాత్రి రోజు నిరాహారం ఉండాలి. స్మార్తుల సాంప్రదాయ ప్రకారం అయితే నిరాహారంగా ఉండాలి. ఆయుర్వేద రీత్యా దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన పురాణంలో కానీ ఏదైనా సరే ఒకటి చెప్పారు అంటే అది ఊరికే చెప్పలే, అది బండ గుర్తది, మార్పు చెందేది కాదు. సనాతన ధర్మము శాస్త్రము ఎప్పుడు మార్పు చెందనిది కాదు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఋషులు పెద్దలు ఏదైనా చెప్పారు అంటే దాని లోపల ఒక నిగుడు అర్థం ఉందని తెలుసుకొని ఆచరించాలి, తెలుసుకోకుండా మాత్రం ఆచరించకూడదు. ఇవాళ శివరాత్రి ఉపవాసం గురించి మీరు తెలుసుకోవాలి అంటే నేను ఇవన్నీ చెప్పేటి మీకు అర్థం అవ్వాలి. లేకపోతే ఇవాళ శివరాత్రి నిరాహారం ఎందుకు చేయాలంటే ఏదో చేయాలి శివుడి కోసం అని చెప్పి ఒకరోజు తిండి మానేసి చేయాలా అన్న ఆలోచన నుంచి బయటకు రండి. దెర్ ఈజ్ ఎ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఆన్ దిస్ ఏకాదశి ఉపవాసము అండ్ శివరాత్రి ఉపవాసం. శివరాత్రి రోజు ఏం జరుగుతుంది అనేది మీకు చాలా జాగ్రత్త చెప్తాను. ఫస్ట్ ఉపవాసము అంటే అర్థం ఏంటంటే కనుక ఉపతిష్టతి ఉపవసతి ఇది ఉపవాసం అంటే పక్కనే కూర్చోవడం అనేది ఉపవాసం. ఇప్పుడు ఉదాహరణకి మీకు చంటి బిడ్డడు ఉన్నాడు, అంబాడుతూ ఉంటాడు. ఒక్క 5 నిమిషాలు మీ చంటి బిడ్డడు అవేకన్ స్టేజ్లో ఉన్నప్పుడు చూడకుండా వదిలిపెట్టి ఉండగలుగుతారా? వాడు ఎక్కడ పోయి ఏది నోట్లో పెట్టుకుంటాడో, ఏది తింటాడో, ఎక్కడ వేలు పెడతాడో, అస్తమానం ఒక కన్ను ఒక్కడ ఉంటుందా? మీ పని మీరు చేస్తున్న ఒక కన్ను ఉంటుందా? దాన్ని ఉపవాసము అంటారు. అంటే కీన్ అబ్జర్వేషన్ ఆన్ యువర్ చైల్డ్. సో ఈ శివరాత్రి ఏం జరుగుతుందంటే శివ హ్యాస్ కీన్ అబ్జర్వేషన్ ఆన్ యువర్ చైల్డ్. అంటే ఆయన పిల్లల మీద ఆయన కీన్ అబ్జర్వేషన్ పెట్టుకుంటాడు ఈ ఒక్కరోజు. అంటే ప్రతిరోజు చూస్తాడు. అంటే క్రీగంట చూపు వేరు, అంటే పని చేస్తూనే చూసుకోవడం వేరు, ఒకరోజు కంప్లీట్గా వచ్చి గారాభంగా దగ్గర తీసుకొని ముద్దాడడం వేరు. శివుడు ఈ ఒక్కరోజు మాత్రం ఎందుకోసం అంటే సృష్టి ప్రారంభమైన రోజు. ఈ ఒక్కరోజు శివుడు ఏం చేస్తాడంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా ఆయన హక్కు చేర్చుకుంటాడు. వాళ్ళ యొక్క బాధలు వినడానికి ఆయన సమయాన్ని కేటాయిస్తాడు. ఎందుకోసం అంటే శివుని సమయం వేరు, మన సమయం వేరు. ఇప్పుడు మనము ఒక అడుగు వేసాం. ఎంతట్లో మనం ఒక అడుగు వేసాము? ఒక 10 అడుగులు వేసాము అనుకుందాం. ఒక 10 సెకండ్లో 10 అడుగులు వేసాం. మన అడుగు 1 సెకండ్. ఓకే, మన అడుగు 1 సెకండ్ అయినప్పుడు మన అడుగులో ఒక చీమ అడుగేసింది. మనం అడుగేసేటప్పుడు ఒక చీమ అడుగేసింది. అది ఎన్ని సెకండ్లో అడుగేసింది చెప్పగలుగుతారా? చెప్పలేదు. చీమ ఎన్ని అడుగులు వేస్తే మన అడుగు అవుతుంది మనం క్యాలిక్యులేషన్ చేయలేం. కాకపోతే మనం అడుగేసిన టైము చీమ అడుగేసిన టైంలో వేరియేషన్ అయితే మనకు తెలుస్తుంది. సమ్ ఫ్యాక్షన్ ఆఫ్ వేరియేషన్స్ అయితే తెలుస్తుంది. మనము చీమలమైతే శివుడు మన అడుగు లాంటి. అంటే శివుడు అడుగేసే లోపల మనం చీమలాగా ఒక అడుగేసాం.
అంటే మనం చీమలాగా అడుగు వేసి శివుడి ఒక అడుగును రీచ్ అవ్వడము అంటే ఒక సంవత్సర దినం. అంటే అది శివుడికి ఒక రోజు, అది దేవతలకు ఒక రోజు. మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు. అది సింపుల్ చెప్పాలంటే నార్త్ గ్లోబ్లో సౌత్ గ్లోబ్కి వెళ్ళి చూడండి. నార్త్ గ్లోబ్లో ఎవరైతే కనుక కెనడాలో ఒక ధ్రువ స్థానం ఉంటుంది, ఉత్తర ధ్రువ స్థానం ఉంటుంది. ఆ ఉత్తర ధ్రువ స్థానంలో మొత్తం మంచుగట్టే ఉంటుంది. అయితే అక్కడ 6 నెలలు సూర్యుడు కనిపిస్తాడు, 6 నెలలు సూర్యుడు కనిపించడు. మనకు ఒక రోజు సూర్యుడు కనిపించితే పగలు, సూర్యుడు కనిపించకపోతే అది రాత్రి. అట్లాగే ఉత్తర ధ్రువంలో ఉండేటువంటి వాళ్లకు సూర్యుడు కనిపించినంతసేపు రోజే, సూర్యుడు అస్తమించినంతసేపు సగం రోజు. అట్లాగే దేవతలకు కూడా ఒక సావన దినం అనేది ఒకటి ఉంటుంది. అయితే పరమశివునికి మాత్రం 100 సంవత్సరాలకి ఒక రోజు అని చెప్పడానికి లేదు. ఆయనకి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఒకటి పక్కన కోటి సున్నాలు పెడితే ఎంత అవుతుందో అది పరమశివునికి కనురెప్ప కొట్టినంత సమయం. ఓకే, అది కూడా నేను లెక్క కరెక్ట్ చెప్పలేను, కానీ ఇంకెక్కువనే ఉంటుంది. పరమశివుడు కనురెప్ప వేసినంత సమయం అది. ఆ సమయంలో మనం ఎన్ని జన్మలు ఎత్తుతాం, ఎంత చేస్తాం, ఏమవుతుందో మనకు కూడా తెలియదు. కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం దొరకడానికి ఒక సందర్భంలో ఏంటంటే ఇది ఫిజిక్స్ థియరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనము అప్పుడప్పుడు యూట్యూబ్లో ఫిజిక్స్ థియరీ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇలా 2 ఐటెంలు ఉంటాయి, ఇది తిరుగుతూ ఉంటుంది, ఇది ఇలా తీసుకొని ఇలా వెళ్ళిపోతుంటుంది, ఇలా తీసుకొని ఇది వెళ్ళిపోతుంటుంది, ఇది ఇలా రావడం ఇది పోవడం, కరెక్ట్గా అది టైం ఫ్రాక్షన్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ మధ్యలో గ్యాప్ ఫిల్ చేసుకొని పోవడానికి అది కొన్ని లాజిక్ ఐటమ్స్ తయారు చేస్తారు వాళ్ళు ఫిజిక్స్లో. బాగా నచ్చింది నాకు అది. అట్లా స్పీడ్ మోషన్కి తర్వాత దీని మోషన్కి 2 క్యాలిక్యులేషన్స్ వదిలేస్తారనమాట. సో అది ఇప్పుడు ఈ 2 ఇలా ఉన్నాయి కదా, అది ఇలా వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా తిరుగుతుంది, మళ్ళీ ఇలా వచ్చేసరికి ఇది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ ఆగడం అనేది ఉండదు. సో అలాగే మన యొక్క గ్లోబ్ తిరగడము, ఈ యొక్క నేచర్ ఏదైతే జరుగుతుందో ఈ ప్రయాణంలో, ఈ విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాము, మనం ఒక సౌర కుటుంబం అనుకుంటున్నాం, కానీ సౌర కుటుంబం కూడా ఈ సమస్తమైనటువంటి విశ్వంలో ట్రావెల్ చేస్తూనే ఉంది. అది ఎక్కడికి ట్రావెల్ చేస్తుందో మనకు తెలియదు. డస్ వి నో వేర్ వి ఆర్? ఎక్కడైనా మనకు ఎక్కడైనా మైల్ స్టోన్ కనిపిస్తుందా? మనం ఇప్పుడు ఇన్ని కిలోమీటర్లు తిరిగాము భూమికి, కనిపిస్తుందా? కనిపించదు. బట్ ఆ మైల్ స్టోన్స్ అనేటివి, ఆ క్యాలిక్యులేషన్ అనేది ఏంటంటే ఈ యొక్క గ్రహాల ద్వారా క్యాలిక్యులేషన్ వేసి, ఎప్పుడైతే శివుని యొక్క కీన్ దృష్టి మన మీద పడుతుంది, ఎప్పుడైతే మనం ఎనర్జీని గెయిన్ చేసుకునే టైం ఉంటుందో ఆ టైం శివరాత్రి అని క్యాలిక్యులేషన్ వేసి ఋషులు చెప్పారనమాట. దట్ ఈస్ కాల్డ్ మాఘమాసము కృష్ణపక్షమి త్రయోదశి. ఆ త్రయోదశి చతుర్దశి సంధి కాలం ఏదైతే ఉందో అది లింగోద్భవ కాలము. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ ఇనస్. మనలో మన క్యాలిక్యులేషన్ ప్రకారము కేవలము 12 నిమిషాలు మాత్రమే. అలా లైట్ స్పీడ్లో అనుగ్రహం వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ టైంలో నువ్వు ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి, అది లింగోద్భవ కాలం. సో ఈ టైం అంతా కూడా నువ్వు ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి నువ్వు రెడీ అవ్వాలి, నీ మైండ్ని మొత్తం రెడీ చేయాలి.